హాయ్ అందరికీ. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది. 8/10 ఇస్తా పక్కా. ఈ ఎపిసోడ్కి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ నవ్వులు, అల్లరి, మంచి ఎమోషన్స్ కనబడ్డాయి. ఈరోజు ఎపిసోడ్ నేను బాగా ఎంజాయ్ చేశా. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు? 1/10, 2/10 అట్లా 10/10 వరకు 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ఎపిసోడ్కి అనేది పక్కగా కామెంట్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే రకరకాల విషయాలను ఈరోజు కవర్ చేశాను. మొన్న రాత్రి నామినేషన్స్ తర్వాత జరిగిన డిస్కషన్స్, ప్రియా, శ్రీజ ఏడవడం, వీటన్నిటితో స్టార్ట్ చేశారు. రామారావుతో వచ్చి మాట్లాడడం, అట్లాగే రీతు చౌదరిని డీమన్ పవన్ ఓదార్చడం, రీతు వర్మ తర్వాత ఎట్లా బాధపడింది వారిని, తర్వాత తనూజ వచ్చి ఈ ఏమంటారు ఈ నామినేషన్స్ టైంలో శ్రీజని టార్గెటెడ్గా భరణి వచ్చి మాట్లాడడం తప్పట్టింది. దాన్ని భరణి కూడా తప్పట్టడం ఎట్లా మాట్లాడడాన్ని, నేను అక్కడికి వచ్చి మాట్లాడాలి, స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా అని మాట్లాడాడు. ఆ తర్వాత చిన్న ఇష్యూ జరిగింది. ఎవరికి? హరీష్కి, మాస్క్ మ్యాన్ హరీష్కి. ఆ తర్వాత సంజనాకి మధ్య వంట విషయంలో కాస్త ఇష్యూ నడిచింది. అది అక్కడతో క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత అంతా కూడా ఫన్నీ ఎపిసోడ్ జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతు చౌదరిని హౌస్లోకి పిలిచి బిగ్ బాస్ ఏం అడిగారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సీక్రెట్స్ తెలుసుకునే టాస్క్ ఇచ్చారు. అలా కనుక నువ్వు గెలిస్తే చికెన్ ఇస్తా అన్నారు. అమ్మాయి వెళ్ళి ట్రై చేసింది, బాగానే తెలుసుకుంది. బట్ మళ్ళీ పిలవాల కన్ఫ్యూషన్ రూమ్కి. ఇంకా మీకు గుర్తుంటే ఒక టాస్క్ ఉంటుంది ప్రతి బిగ్ బాస్ హౌస్లో. నేను కన్నడ బిగ్ బాస్ 5లో చూసా, తర్వాత గీతమాధురి వచ్చినప్పుడు చూసా. ఆ టాస్క్ ఏంటంటే, కన్ఫెషన్ రూమ్లోకి అందరినీ పిలుస్తారు, బట్ ఒకే ఒక్క పర్సన్ మాత్రం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు టాస్క్ ఇస్తారు. వాళ్ళకు చిన్న ఫోన్ ఇస్తారు, సెల్ ఫోన్, పాత మోడల్ ఫోన్ ఇస్తారు, స్మార్ట్ ఫోన్ కాదు. అది ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఫోన్లో బిగ్ బాస్ చెప్తుంటాడు ఎవరెవరిని ఏం చేయించాలి అని. అది కనుక వాళ్ళతో చేయించేస్తే వాళ్ళు డెత్ అయిపోయినట్టే అనమాట. అంటే 1 అవర్ తర్వాత రివీల్ చేస్తారు మీకు గుర్తుంటే. ఫర్ ఎగ్జాంపుల్ రీతుకి ఇచ్చారట అనుకోండి టాస్క్. రీతు ఏం చేయాలంటే చెప్తాడు బిగ్ బాస్ కాల్లో, ఆశా సైనితో బట్టలు మడత పెట్టించి నీ బట్టలు ఒక 3-4 అంటాడు. తను ఏదో కబుర్లు చెప్తూ తనతో మడత పెట్టిస్తుంది. 1 అవర్ తర్వాత ఆశా సైని ఈజ్ డెడ్ అని చెప్పేస్తారు. సో అట్లాగా ఇది ఒక మంచి టాస్క్. ఈ టాస్క్ కనుక రీతు చౌదరికి ఇస్తే ఈ సీజన్లో పంట పండుద్ది. ఎక్సలెంట్గా అవుట్పుట్ తీసుకురాగలదు. తను మ్యానిపులేట్ చేసి వెరీ గుడ్ మ్యానిపులేటర్. తను బయట గురించి మనకు తెలియదు, హౌస్లో మాత్రం చాలా బాగా మ్యానిపులేట్ చేయగలదు థింగ్స్. అనేకసార్లు ప్రూవ్ అయింది. సో రీతుకి ఆ టాస్క్ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఈరోజు సీక్రెట్స్ చాలా ఈజీగా బయటపెట్టింది. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో అసలు మాట్లాడకూడదు. శ్రీజ బాగా గుర్తుపెట్టుకుంది, అమ్మో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలని రీతుతో మాట్లాడాల. ఇతను పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, అవును వెళ్ళొచ్చింది, నేను కూడా భయంగా ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి ఏవో ఫ్రూట్స్ ఇచ్చారు, ఒక చెట్టు పెట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి తీసుకున్నారు పేరు గలవి. వాటిలో కొన్ని లోపల ఉన్న సీడ్స్ కొంతమంది నల్లగా వచ్చాయి, కొంతమంది బ్లూగా వచ్చాయి, కొంతమంది తెల్లగా వచ్చాయి. ఇట్లా జరిగింది. దాని తర్వాత అసలు ఎపిసోడ్ జరిగింది. తనూజ వీకెండ్ ఎపిసోడ్లో కాఫీ గురించి అడగడం, నాగార్జున తప్పనిసరిగా పంపిస్తానని చెప్పడం, దానికి కూడా ఒక టాస్క్ అటాచ్ చేయడంతో పంపించారు. చిన్న కాఫీ పంపించిన మెయిన్ కండిషన్ ఏంటంటే, సంజన గనక సాటిస్ఫై అయితే ఈ కాఫీ పౌడర్ని తనూజకి ఇవ్వచ్చు, ఏదో రకంగా తను ఎంటర్టైన్ చేయాలి అని పెట్టారు. దానికి ఇమాన్యుయల్ హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. బట్ స్టిల్ ఇమాన్యుయల్ సెట్ చేసుకుని తనూజని తీసుకొచ్చాడు. వీళ్ళు ఒక స్కిట్ లాగా చేశారు. ఆ స్కిట్ ఏంటంటే, డీమన్ పవన్, ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి సుమన్ శెట్టికి ఫ్రెండ్స్. సుమన్ శెట్టి కాలేజ్లో ఫ్రెండ్స్ ముగ్గురు. యువతల పక్క ఎవరో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో తనూజ అదే సేమ్ కాలేజ్లో ఉంటుంది. సో సుమన్ శెట్టి లవ్స్ తనూజ, తనూజ లవ్ సుమన్ శెట్టి అనే ఒక చిన్న స్కిట్ చేశారు. ఎంత ముద్దుగా ఉందో ఆ స్కిట్, ఎంత నవ్వు వచ్చిందో అసలు. సుమన్ శెట్టిని చాలా చోట్ల ఇమాన్యుయల్ ఇమిటేట్ చేయడం కానీ, ఏది 7 బై బృందావన్ కాలనీ టైప్లో ఇమిటేట్ చేయడం కానీ, ఒరే నీచుడు అమావాస్య రోజు పుట్టినోడా అని చెప్పి సేమ్ సుమన్ శెట్టి టోన్లోనే ఇమాన్యుయల్ ఇది చేయడం, నేను ఏం చేసిన ఫ్రెండ్స్కి చేస్తాను అని సిగ్గుపడుతూ సుమన్ శెట్టి యాక్ట్ చేయడం. సుమన్ శెట్టి అంటే ఏంటో ఈరోజు చూసాం మనం. ఫుల్ టు కామెడీ ఇచ్చాడు. బట్ దీని వెనక డైరెక్షన్ అంతా ఇమాన్యుయల్ క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్లీ అతనికి. ఎందుకంటే ఈ స్కెచ్ అంతా అతనే చేశాడు. దాన్ని సుమన్ శెట్టి చాలా అలవోకగా ఎఫర్ట్లెస్గా క్యారెక్టర్ని ప్లే చేశాడు. చాలా నవ్వు తెప్పించాడు. చాలా ఇంప్రొవైజేషన్స్ చేసుకున్నాడు తన క్యారెక్టర్కి ఎప్పటికప్పుడు. చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఇట్లా ఉండాలి, సుమన్ శెట్టి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా హౌస్లో అని అందరికీ అనిపించింది. ఈ వారం అతను నామినేషన్స్లో లేడు, కానీ తోపులాగా ఓట్లు పడేవి అతనికి అనిపించింది. ఎక్సలెంట్ పెర్ఫామ్ చేశాడు. హౌస్లో అందరినీ తను తలుచుకుంటే హౌస్లో అందరినీ డామినేట్ చేయగలను అనేదాన్ని చాలా బాగా చూపించగలిగాడు. ఎక్సలెంట్ చేశాడు ఆ స్కిట్. ఆ తర్వాత ఇచ్చేశారు. తనుజ పరిగెట్టుకుని వెళ్ళి శుభ్రంగా కాఫీ తాగింది. మా వైఫ్ చెప్తోంది, నా వైఫ్ తనుజ ఇన్స్టాగ్రామ్ చూసిందంట. ఇన్స్టాగ్రామ్ మొత్తం
మొత్తం కాఫీ రిలేటెడ్ పోస్ట్లే అంట. తను అంత పిచ్చి అంట కాఫీ అంటే. తన హైలైట్స్ నిండా కాఫీ అని సెపరేట్ హైలైట్ ఉందంట. అంత ఇష్టం అంట ఇన్స్టాగ్రామ్ చూసిన తను చెప్తుంది. అంటే అంత కాఫీ పిచ్చి ఉంది కాబట్టి తన చుట్టూ ఒక స్కిట్ని, ఒక ప్లాన్ని, ఒక ఇబ్బందిని క్రియేట్ చేయడమే బిగ్ బాస్ యొక్క బిగ్గెస్ట్ పాయింట్. సో దీని ముందు చెప్పాను కదా వీళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చారని. ఆ ఫ్రూట్స్లో సీడ్స్ ఉన్నాయి కదా. సో బ్లూ సీడ్స్ ఉన్నవాళ్ళు అంటే ఏం చేశారంటే ఇంటి దగ్గర నుంచి మీకంటూ కొన్ని ఆడియో మెసేజ్లు, మీకంటూ కొన్ని ఉత్తరాలు, మీకంటూ కొన్ని వీడియోస్, విషెస్ ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఒక్కొక్క టీంకి అంటే బ్లూ కలర్ సీట్స్ వచ్చిన అందరికి ఒక టీము, బ్లాక్ కలర్ సీట్స్ వచ్చిన ఒక టీము, వైట్స్ ఒక టీము. ఈ టీం అందరికీ కూడా ఒక స్కిట్ పెడతారు, ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. అయితే ఈ 5గురికి కలిపి, లేకపోతే 5గురికి కలిపి 3 టీంలు అనుకోండి, 3 టీంలకు కలిపి ఒక్కొక్క దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ 100% ఉంటుంది. సో ఫస్ట్ స్కిట్ తనూజ, ప్రియా, ఇంకో ఎవరో ఇద్దరు అండ్ ఇమాన్యుయల్ పెట్టారు. ఇమాన్యుయల్ గెలిచాడు. అక్కడ బజర్ ఉంది, శ్రీజ సంచాలక్ బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ఇమాన్యుయల్ ప్రెస్ చేశాడు. లోపల పిలిచినప్పుడు మీ అమ్మగారు పంపిన ఆడియో మెసేజ్ ఉంది, దానికోసం మీకు అది కావాలంటే 70% తీసేసుకుంటాం దాంట్లో నుంచి. ఆ పర్సన్ మిగతా వాళ్ళు 25 ఉంటుంది. ఇంకెవరికన్నా అంటే ఇంకోటి ఏదో బెటర్ లెటర్ ఏదో ఇచ్చారో ఆ లెటర్ మీకు కనుక కావాలి అంటే 40% కట్ చేస్తాం దాంట్లో నుంచి. గ్రూప్ ఫోటో ఉంది మీ ఫ్యామిలీ, అది కనుక మీకు కావాలంటే 25% కట్ చేస్తామని ఇట్లా బేరం పెట్టాడు బిగ్ బాస్. మిగతా వాళ్ళు కూడా అవసరం ఉంటుంది కదా అని చెప్పి సిమాన్యుల్ 25% ఇచ్చి గ్రూప్ ఫోటో తీసుకుంటానని చెప్పాడు. తీసుకున్నాడు గ్రూప్ ఫోటో. బాగా ఎమోషనల్ అయ్యాడు, ఏడ్చాడు. ఇక బయట ఉన్న వాళ్ళు ఇంకా ఎమోషనల్ అయ్యారు. అంటే తనూజ కూడా ఏంటంటే మా అమ్మ వాయిస్ నాకు వినాలని ఉంది అని అంటుంది. నెక్స్ట్ తనూజ కనుక గెలిస్తే, అంటే రేపు చూడాలి ఇక, అండ్ లేదా నైట్ లైవ్ చూసి చెప్తా. తనూజ కనుక గెలిస్తే మరి తను కనుక తీసేసుకుంటే దాదాపు 70% పోద్ది. ఇతను ఆల్రెడీ 25 తీసుకోండి, ఇంకా 75 ఉంటుంది ఈ టీంకి. అలా కాబట్టి ఇంకో టీం అట్లా ఉంటుంది అనమాట. సో బాగా బెటర్ అనిపించింది ఈ టాస్క్ కూడా. రేపు చూడాలి ఈ టాస్క్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది జనాలు. ఓవరాల్గా నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా కడుపు నిండుగా బోల్డంతా నవ్వుకుంటూ, ఎవరు కల్మషాలు లేకుండా, పిచ్చినా కొడుకులా కొట్టుకోకుండా, వెనకాల బ్యాక్ బిచ్చింగ్లు చేసుకోకుండా, బ్యాక్ బిచ్చింగ్ కదా పదం, యాక్చువల్లీ బ్యాక్ బైటింగ్ అంటారు దాన్ని, వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేయడం వల్ల BATCH బిచ్ బూత్ పదం అనుకుని దాని గురించి అతను రచ్చ చేశారు ఆ మధ్య. బట్ యాక్చువల్లీ బ్యాక్ బైటింగ్, నేను కూడా గబుక్కున్నట్లు వచ్చింది రాంగ్. బ్యాక్ బైటింగ్, బ్యాక్ బిచ్చింగ్ కాదు అసలు. అది వెనకాల మాట్లాడుకోవడం, పుకార్లు చెప్పుకోవడం, గాసిప్పులు చెప్పుకోవడానికి బ్యాక్ బైటింగ్ అంటారు. సో బ్యాక్ బైటింగ్ పెట్టుకోవడం ఇవేమీ లేవు. చాలా నీట్గా చక్కగా ఉంది ఎపిసోడ్. అండ్ బోల్డ్ అంత ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది. రేపు ఇంకా రేపు ఎపిసోడ్ కంప్లీట్గా ఎమోషనల్ మీద నడిచేలా క్లియర్గా కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి ఏంటనేది కామెంట్ చేయండి.